నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చెయ్యను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువారు ప్రతి ఒక్కరిని ఆయన వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు. ఎవరు ఆయన అనంటే 6వ వచనంలో జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు, తెలివి వివేచన తన నోట నుండి మనకు సెలవిచ్చేటటువంటి దేవుడు, ఆయన వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు. అయితే తాను కలుగు చేయు ఈ అభివృద్ధి, మేలు, విస్తరించే స్థితి పొందాలి అనంటే వారిలో దేవుడు యథార్థతను కోరుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యథార్థత అని అనగా నిజాయితీగా ఉండుట. నిజాయితీగా ప్రతి వ్యక్తి ఉండవలసినటువంటి అవసరం ఏంటి అని గనక మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అనగా నిజాయితీగా ప్రభు ప్రతి ఒక్కరిని సృష్టిస్తే అనేక మంది నిజాయితీ లేని వారిగా యథార్థతను విడిచిపెట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారిగా ప్రభువారు చూస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో వర్ధిల్లాలి అని మీరెంతో కష్టపడుతున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు. అయితే దేవుడు వర్ధిల్ల చెయ్యని ఒక వ్యక్తి ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనంలో హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను. 21వ వచనంలో రాయబడిన ఆఖరి మాటలు, అతడు హృదయపూర్వకంగా ప్రతి పని జరిగించి వర్ధిల్లెను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. తాను చేసిన ప్రతి పని విషయంలో తాను చూపినటువంటి యథార్థత అతడు వర్ధిల్లటానికి కారణమైంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు దృష్టిలో యథార్థతను కనుపరిచినటువంటి హిజ్కియా మాత్రమే కాక అనేక మంది భక్తులు ఈ విధమైనటువంటి దీవెనకు పాత్రులయ్యారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మనం చేయు ప్రతి కార్యము అది ప్రభు దృష్టి ఎదుట యథార్థతను కలిగినదైతే ఆ వర్ధిల్లే స్థితి కేవలం మనమే కాక మన తర్వాత తరాలు కూడా ఆ దీవెనకు పాత్రలు కాగలరు. ఒకవేళ యథార్థతను అశ్రద్ధ చేసి అన్యాయంగా మనం ఒకవేళ కష్టపడితే దాని వలన పొందవలసిన ప్రయోజనం మనమే కాక మన తర్వాత తరాలు కూడా ఏమాత్రము పొందలేరు. నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాల్సినటువంటి వ్యక్తులం అవుతాం. గనుక నేడు విన్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా ప్రభువే యథార్థవంతులను వర్ధిల్ల చేస్తారు. గనుక వర్ధిల్లుటకు ఇటు మంచి లక్షణాన్ని కలిగి ప్రతి ఒక్కరు ఉండగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్నటువంటి ఈ మాటల ద్వారా యథార్థవంతులుగా మీరు మమ్మలను సృజించినటువంటి దేవుడై ఉన్నారు గనుక ఆ యథార్థత అనేది మా జీవితంలో మేము కలిగి దాని ద్వారా వర్ధిల్లే దీవెన మా ప్రియులందరూ పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్ను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములతో వారు చేయు ప్రతి కార్యములు సఫలపరిచి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.